24,711 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ గెలిచింది. మళ్ళా ఫస్ట్ రౌండ్ కాంచెల్లి లాస్ట్ రౌండ్ దాకా మెజార్టీ వెరుగుడే గాని ఏడకింత తగ్గలే. మొత్తం 1,94,000 మంది ఓటేస్తే అందులో సగం బడ నవీన్ యాదవ్ అన్నకే జై కొట్టేండ్రు. కాంగ్రెస్ కు 98,000, కారు సునీతమ్మకు 74,000 వస్తే 17,000 ఓట్లతోటి డిపాజిట్ కూడా రాలే బీజేపీ దీపక్ రెడ్డి గారికి. జూబ్లీహిల్స్ లో ఇంత మెజార్టీ వచ్చుడు ఇదే తొలుత. 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ చేతికొచ్చింది నియోజకవర్గము. అనేక దుష్ప్రచారాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను, నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు. ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అయితే అసెంబ్లీ ఎలక్షన్ లో సిటీలో ఒక్క సీటు కింద గెలవాలి చెయ్యోళ్ళు. నిరుడు కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఇప్పుడు ఈడ గెలిచి 2 సీట్లు తెచ్చుకున్నారు 2 ఏళ్లల్లా. మళ్ళా ఈ 2 సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ రాకముందుకే 3 మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సారు అంతటా తిరిగి ఎన్నో డెవలప్మెంట్ పనులు అరుచుకున్నారు. పబ్లిక్ లో పార్టీ పతారా పెంచేండ్రు. ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ పథకాలకు హైడ్రా పంతనానికి కాంగ్రెస్ ఏలువాడికి జనం చేయగొట్టినట్టు. ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము. రాబోయే 2 సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, సంక్షేమ పథకాలు అమలు చేద్దాము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము. సర్కార్ మంచిగా లేదని, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేదని, పబ్లిక్ తిప్పలు చూస్తలేదని, ఎలక్షన్లు రాగానే ఓడగొడతానికి పబ్లిక్ తయారుగుండ్రని బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయం చేసినా ఫాయిదా కాలే. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకు వస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం. ఇదెక్కడికత్తరో ఓడినందుకు సంబరాలు చేసుకుంటున్నారా ఎట్లా అని పరిశాన్ అయ్యారు. జూబ్లీహిల్స్ లో డిపాజిట్ రాకున్నా బీహార్ లో గెలిచినందుకు బీజేపీ పెద్దలు గిట్లా దిల్కుషి అయ్యారు అన్నట్టు. ఎలక్షన్స్ ముందు మేము ఓడిపోతామని చెప్పడానికి వీలేదు. ఫలితాలు అనుకూలంగా ఉండవనేటువంటి విషయం చాలా మంది అన్నారు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ప్రచారం చేశాము. ఈ ఎలక్షన్ అయిపోతుంది, మీరు ఒక్క మీటింగ్ పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి జస్ట్ మీటింగ్ చేసుకుంటారు, చాయ్ కాఫీ తాగుతారు, నాష్టా చేసుకుంటారు, బిర్యానీ తినిపోతారు, మళ్ళా దానికి మర్చిపోతారు. సర్కార్ వచ్చిన 2 ఏళ్లలో 2 సీట్లు గెలుచుడు, సిటీలో కూడా పతారా పెంచుకున్నోడు తోటి కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ ఉంది. ఇదే ఊపుతోటి సర్పంచ్ ఎలక్షన్లకు పోయే కోపం ఉందటుల్లో. 17 తారీఖు రోజు కేబినెట్ సమావేశం ఉన్నది. కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు, న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం